ఏ బిడ్డ ఇది నా అడ్డా అని ఓ పార్టీ అంటూ ఉంటే మరో పార్టీ కాదు కాదు ఇది మా గడ్డ అంటోంది. ఇరు పార్టీ నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో ఆ జిల్లా రాజకీయం వేడెక్కుతోంది. 2024 ఎన్నికల తర్వాత ఆ జిల్లాలో రాజకీయం సమీకరణాలు మారిపోయాయా? ఏపీ రాజకీయాల్లో కడపకు ప్రత్యేక స్థానం ఉంది. 4 దశాబ్దాలుగా ఇక్కడ రాజకీయమంతా 2 పార్టీల చుట్టూ తిరిగినా ఎక్కువ భాగం వైఎస్ కుటుంబం కడప రాజకీయాన్ని ఓన్ చేసుకుంది. ప్రజలు వైఎస్ కుటుంబానికి పట్టం కడుతూ వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నంతకాలం రాష్ట్ర రాజకీయాలు సైతం కడప చుట్టూ తిరిగాయి. వైఎస్ అనంతరం తండ్రి రాజకీయ వారసత్వాన్ని వైఎస్ జగన్ సొంతం చేసుకున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. 2014-2019 ఎన్నికలు అందుకు అద్దం పట్టాయి. 2019 ఎన్నికల్లో 10కి 10 స్థానాలు కైవసం చేసుకుని కడపగడ్డ వైఎస్ అడ్డా అని మరోసారి చాటి చెప్పారు జగన్. కానీ ఇప్పుడు పరిస్థితులంతా మారిపోయాయి అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఇప్పుడు ఇది తమ అడ్డా అని మీసం మెలేస్తున్నారు. 1999 ఎన్నికల తర్వాత కడప జిల్లాలో తన ఉనికిని కోల్పోయిన టీడీపీ ఆ తర్వాత వచ్చిన పలు ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం అతి కష్టంగా మారింది. కాంగ్రెస్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్, ఆ తర్వాత వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తూ వచ్చింది. కానీ గత 2024 ఎన్నికల్లో కడప రాజకీయం పూర్తిగా తలకిందులైంది. 10కి 7 స్థానాలు గెలుచుకుని కడప రాజకీయాల్లో టీడీపీ సంచలనం సృష్టించింది. వైసీపీ 3 స్థానాలకు పరిమితం కావడం, ఏకంగా 7 స్థానాలు గెలవడంతో కడప జిల్లా తమ అడ్డాని చెప్పుకుంటున్నారు స్థానిక టీడీపీ నేతలు. ఇదే అంశంపై కడప మహానాడు వేదికగా సవాళ్లు ప్రతి సవాళ్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ నేతల వ్యాఖ్యలకు అటు వైసీపీ కౌంటర్ ఇస్తోంది. కేవలం ఒక ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన జగన్ జిల్లాలో పాగా వేశాం అని అనుకుంటే సరిపోదని, వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా క్లీన్ స్వీప్ చేస్తామని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది.